వెల్కమ్ టు పీటీటీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13 తారీఖున జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎంత శాతం పోలింగ్ నమోదైంది, అలాగే ఎంతమంది ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు అనేటువంటి పూర్తి వివరాలను అయితే ఎన్నికల సంఘం అధికారులు ఒక ప్రకటన ద్వారా విడుదల చేయడం జరిగింది. మే 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, పార్లమెంటు ఈ రెండు స్థానాలకు ఒకేసారి అయితే ఎన్నికలు అయితే నిర్వహించడం జరిగింది. ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎంతమంది ఓటు హక్కును వినియోగించుకున్నారు అనేటువంటి లెక్కలు ఒకసారి కనుక చూసుకుంటే ఏపీలో మే 13వ తారీఖున జరిగినటువంటి 2024 సార్వత్రిక ఎన్నికల్లో 81.86% అయితే పోలింగ్ నమోదైనట్లుగా ఎన్నికల సంఘం అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ఇంకా మొత్తంగా ఉన్నటువంటి ఓట్లలో ఎన్ని ఓట్లు పోలైనాయి అనేటువంటి ఒక లెక్కను కూడా చెప్పడం జరిగింది ఎన్నికల సంఘం అధికారులు. ఇక్కడ 3,33,40,560 ఓట్లు అయితే పోలైనట్లుగా ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. మొత్తంగా ఉన్నటువంటి ఓట్లలో 3,33,40,560 ఓట్లు పోలైతే పోలైనటువంటి ఓట్లలో పురుషుల ఓట్లు ఎన్ని, మహిళల ఓటర్లు ఎన్ని, ట్రాన్స్జెండర్ల యొక్క ఓట్లు ఎన్ని అనేటువంటి పూర్తి లెక్కలను అయితే ఎన్నికల సంఘం చెప్పడం జరిగింది. ఇక్కడ ఒకసారి కనుక చూసుకోవచ్చు, 1,64,30,359 పురుషులు అయితే తమ యొక్క ఓటును అయితే వినియోగించుకోవడం జరిగింది. ఇక మహిళా ఓటర్ల విషయానికి వచ్చేప్పటికీ 1,69,08,684 మంది మహిళా ఓటర్లు అయితే తమ ఓటును వినియోగించుకోవడం జరిగింది. ఇంకా ట్రాన్స్జెండర్ల విషయానికి వచ్చేప్పటికి 1,517 మంది అయితే తమ యొక్క ఓటును వినియోగించుకోవడం జరిగింది. ఇక్కడ మొత్తంగా కనుక చూసుకుంటే పురుషులు, మహిళలు, ట్రాన్స్జెండర్లు ఒక ఓట్లు కనుక చూసుకుంటే మొత్తంగా పోలైనటువంటి ఓట్లు 3 కోట్ల పైచీలకు అయితే ఓట్లు పోలైనట్లుగా తెలుస్తుంది. ఇంకా ఈవీఎంలలో పోలైనటువంటి ఓట్ల శాతం ఎంత అంటే 80.66% అయితే ఈవీఎంలో అంటే ఈవీఎం మిషన్లో అయితే ఓట్ల శాతం అయితే పోలైనట్లుగా తెలుస్తుంది. మరికొంతమంది అయితే పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ యొక్క ఓటును హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోలైనటువంటి ఓట్లు ఎన్ని అంటే 4,44,216 ఓట్లు అయితే ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోలేనటువంటి పరిస్థితి ఓట్లు. ఇంకా హోమ్ ఓటు ఆప్షన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వయసు మీరినటువంటి వారంతా కూడా ఎక్కువగా హోమ్ ఓటు ఆప్షన్ ద్వారా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. వారిలో 53,573 మంది తమ యొక్క హోమ్ ఓటు ఆప్షన్ ద్వారా ఓటును వినియోగించుకోవడం జరిగింది. ఇక్కడ ఒకసారి కనుక చూసుకోవచ్చు, మొత్తంగా ఈవీఎంలు, పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత శాతం ఓటింగ్ జరిగింది అంటే 81.86% అయితే మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల యొక్క పోలింగ్ శాతం అన్నమాట. 81.86% అయితే ఓట్ల శాతం నమోదైనట్లుగా తెలుస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13 తారీఖున జరిగినటువంటి అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగినటువంటి విధానంలో మొత్తంగా ఒక లెక్కలు అనమాట. ఇది మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఓట్ల శాతం ఎంత అంటే 81.86%. ఎంతమంది ఎన్ని ఓట్లు పోలైనాయి అంటే 3 కోట్ల పైచిలికే 3,33,00,000 పైచిలకు ఓట్లు అయితే పోలైనటువంటి పరిస్థితి. మొత్తంగా కనుక చూసుకుంటే ఎన్నికల సంఘం అధికారులు విడుదల చేసినటువంటి ఈ లెక్క యొక్క ప్రకారం కనుక చూసుకుంటే 2019తో పోలిస్తే 2024 ఎన్నికల యొక్క ఓట్ల శాతం అయితే పెరిగినట్లుగా తెలుస్తుంది. ఇంకా ఫలితాలు జూన్ 4వ తారీఖున అయితే విడుదల కాబోతూ ఉన్నాయి.